అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. అయితే వాళ్ళు మనం చూసే శారీస్ టస్సర్ శారీస్, చాలా లైట్ వెయిట్ ఉన్న టస్సర్ శారీస్ అందరికీ కూడా ఫేవరెట్. అయితే నేను షార్ట్స్లోనే ఆల్మోస్ట్ దీని గురించి చెప్పిన. ఇంకొకసారి చెప్పాలంటే ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ అనేది డిఫరెంట్గా పేరప్ చేస్తాయి. సో ఇట్లా ట్రెడిషనల్ ఉన్న మీనాకారి బ్లౌజ్ చేయొచ్చు. దీంట్లో వచ్చిన బ్లౌజ్ స్లీవ్లెస్ కుట్టించుకుంటారా, పఫ్ హ్యాండ్స్ కుట్టించుకుంటారా, మొత్తానికి అయితే వార్డ్రోబ్లో ఉండదగ్గ శారీస్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉన్న ఈ శారీస్ మెయిన్ ఏంటంటే ఇయర్ అంతలో మనము డిఫరెంట్ టైప్ ప్రిఫర్ చేస్తాం. కానీ ఇది వార్డ్రోబ్లో అఫీషియల్గా కొంచెం బయటకు వెళ్ళడానికి హుందాగా కనిపించే ఎలిగెంట్గా కావాలి, ఫ్యాషన్తో సంబంధం లేదు అంటే అప్పుడు ఇవి ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవన్నీ వివరాలు చెప్పి ఏజ్ గ్రూప్ అయితే ఏం లేదు. డ్రై వాష్ ఫస్ట్ టైం మ్యాండేటరీ, ఆ తర్వాత హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ ఫస్ట్ స్కిన్ టోన్కి దగ్గరగా ఉండి, లైట్ పీచ్ ఆర్ స్కిన్ టోన్కి దగ్గరగా ఉండి, ఇక్కడ మాత్రమే ఇది పెయింట్ లాగా ఉంది. ఇక్కడ మాత్రం ఇది కంప్లీట్ మనకి జరీ వీవ్ అనమాట. నేను ఉల్టా సైడ్ చూపిస్తా. బట్ ఎంత మంచిగా నీట్గా ముగ్గేసినట్టుగా ఉంది, ఒక సుద్దు నుంచి చూడండి. సో కట్టుకున్నప్పుడు కూడా కొంచెం పీసెస్ వచ్చేలాగా నీట్గా కట్టుకోవాలి, బికాస్ బార్డర్ లెస్ శారీస్ ఇవి. ఈ ఉల్టా సైడ్లో మీరు చూడండి కంప్లీట్ వీవ్, థ్రెడ్ వీవ్ ఉంది, జరీ వీవ్ ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. డార్క్ మెరూన్ వి ఫ్లవర్స్ రావడం వల్ల ఆ ఇంపాక్ట్ ఇంకా చాలా బాగుంది. మనకి రిచ్ పళ్ళు వస్తుంది. అసలు ఎంత బాగుందో పళ్ళు కూడా, చూస్తే కడుపు నిండేలాగా ఉంది. తర్వాత ఫాల్ సూపర్గా పడుతుంది. వాష్ కేర్ ఎవ్రీథింగ్ అని చెప్పిన. ఈ జడేందో చిక్కుకుంటా ఉంది. సరే ఓకే, ఇది కదా. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 2950లో ఉన్న ఈ శారీస్లో ఫస్ట్ అయితే హైట్ చెక్ చేద్దాం. ఓకే, హైట్ లైట్ మెహందీ గ్రీన్ పైన మనకి కొంచెం డార్క్ గ్రీన్ కలర్. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, బార్డర్స్ ఉండవు, బట్ చాలా హుందాగా ఉంటాయి, బాగుంటాయి శారీస్. ఇట్లా ఉంది. ఇంకా ఫాస్ట్గా చూపించేస్తాం 1 by 1. పళ్ళు ఫస్ట్ అయితే పళ్ళు చూడండి. నెక్స్ట్ కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ కలర్. ఈ దానిపైన కూడా ఒక్కసారి డీటెయిల్గా చెప్తున్నాను. దీంట్లో ఈ జరీ వీవ్ రుద్రాక్ష మోడల్ ఒకటి వస్తుంది, థ్రెడ్ వీవ్లో ఒకటి వస్తుంది, అండ్ ఎడ్జ్కి మనకి బార్డర్స్ కూడా వస్తుంది. దానివల్ల కట్టుకున్నాక మాత్రం సూపర్గా ఉంటుంది. నాకు మెయిన్ ఇట్లాంటి చీరలు ఎక్కువ ఇష్టం, ఇట్లా చమక్ చీరల కన్నా. అవి కూడా కట్టాలి, బట్ ఇవి మాత్రం బాగుంటాయి ఇంకా. సో మంచిగా లావెండర్ బాగున్నాయి కదా శారీస్. పళ్ళు బా, బ్లౌజ్లు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. గ్రే కలర్. బ్లౌజ్ నేను ఒక 2-3 స్టెప్స్ మీకు చూపిస్తాను. ఇది ఎంత ఎలిగెంట్గా పడుతుందని చెప్పడం కోసం. బౌన్స్ అవుతాయేమో అనుకొని కొంచెం ప్రిఫర్ చేయరు కదా. ఇప్పుడు రైట్ అవే మేము ముందు ఇలా పట్టుకున్నాం కదా. 1 2 3 4 5 ఒక 5 అనుకోండి. ఊరికే ఇట్లా చూపిస్తున్నారు ర్యాండమ్గా. ఎప్పుడైనా ఇలా దుల్పంగానే ప్రాపర్గా ప్లేస్లో పట్టాయి అనుకోండి, అట్లాంటి శారీ ఫ్యాబ్రిక్ త్రూ అంటే చాలా బాగుంటుంది. దాని గురించి అని చెప్పి ఇక్కడ చూడండి, సైడ్ నుంచి ఇట్లా 4 ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా పెట్టినామో అట్లా. దీనికి స్ట్రైటింగ్ నర్తో పని లేదు, ఏం లేదు, జస్ట్ ఇట్లా అన్నమా ఉంటుంది. అంత బాగుంది, కనిపిస్తుందా? మీ ముందు పెట్టగా 3 to 4 ప్లేట్స్ ఇట్లా చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్రీమ్ కలర్, డార్క్ వీటిష్, యాక్చువల్లీ నాట్ క్రీమ్ కలర్, వీటిష్ కలర్. దీనిపైన గ్రీన్ బాగా హైలైట్ అయింది. ఈ గ్రీన్ హైలైట్ అయింది, అండ్ ఇంకొక కలర్ కనిపిస్తుంది కదా, ఇట్లా పీచ్ కూడా బాగా హైలైట్ అయింది. కొందరు స్పెసిఫిక్గా క్రీమ్ కలర్ శారీస్ ఎన్ని వార్డ్రోబ్లు ఉన్నా కూడా ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంటారు. ఇది లైట్ వీటిష్ అయితే, ఇది కొంచెం హనీ కలర్కి దగ్గరగా ఉన్న ఈ షేడ్. ఇది వచ్చేసి మనకి పౌడర్ బ్లూ. ఈ ప్యాటర్న్లో లాస్ట్, బట్ వేరే ప్యాటర్న్తో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ పౌడర్ బ్లూ పైన ఇట్లా వస్తుంది పళ్ళు. బ్లౌజ్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేద్దాము. ఇది డార్క్ గ్రే పైన మనకి ఫస్ట్ ప్యాటర్న్ అయితే చూసేయండి. కంప్లీట్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది. ఇందాకట్లానే హైట్, ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ సేమ్ డీటెయిల్స్. సో ఇంకేం ఎలాబరేట్ చేయకుండా ఒకసారి ప్యాటర్న్ అయితే చూస్తారని ఒక్క నిమిషం ఆపిన. కంప్లీట్ ఎలాబరేట్గా మంచిగా వచ్చిన పళ్ళు. ఇందులో బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఒక్కసారి దగ్గర చూడండి. ఇట్లా చిన్న ఇట్లా స్టార్స్ టైప్, ఇదొకటి, ఆ తర్వాత ఎడ్జ్కి ఇట్లా. సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. సేమ్ ప్రైస్. మంచి పౌడర్ బ్లూ. పళ్ళు, బ్లౌజ్. డార్క్ లావెండర్, పళ్ళు, బ్లౌజ్. లాస్ట్
ఈ మధ్య రీల్స్లో పెడితే సంతూర్ మమ్మీ ఆ మమ్మీ అంటున్నారు, ఏ మమ్మీయో కానీ. అయితే మీకు కూడా అట్లా మంచి మంచిగా దిగాలనిపిస్తున్నప్పుడు ఎప్పుడు ఊరికే రొటీన్లాగా కాకుండా పండగలప్పుడు అట్లా దిగండి, కొంచెం మన టీనేజర్స్ పిల్లల్ని పట్టుకొని అది చేసి. ఎందుకంటే రొటీన్గా అట్లా దిగకుండా ఇట్లా డిఫరెంట్గా దిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా. సో మనకి ఇవన్నీ మెమరీస్ కదా, తర్వాత అన్నీ చూసుకుంటే ఇట్లా మంచిగా అరే అప్పుడు మంచిగా ఇట్లా దిగినామని, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా అట్లా అట్లా అంటున్నా. తర్వాత ఇది కలర్ అయితే తెలియదు కానీ ఇది ఎట్లా ఉందంటే సిమెంట్ కలర్ కొంచెం ఆ గ్రే షేడ్ లాగా ఉంది. ఇందాక డార్క్ గ్రే, ఇదైతే కొంచెం సిమెంట్ షేడ్. నాకు ఏది నోటికి వస్తుందో చెప్తున్నట్టుందా, అట్లనే ఉంది కలర్ అయితే. ఇది బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్, దీంట్లో కూడా అదే బ్లౌజ్ శారీకి ఇది వీవే. పళ్ళు బ్లౌజ్ ఇది ఆలివ్ గ్రీన్ లా ఉంది కలర్, అదేనా బేజ్ కలర్ ప్యాటర్న్. ఒక డార్క్ షేడ్, దీంట్లోనే డార్క్ షేడ్ మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. సో ఇవాళ సారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.